లాస్ట్‌ది వచ్చేసరికి ఏంటిదంటే రిజర్వ్డ్ కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ నేమింగ్ వేరియబుల్. ఈ కీవర్డ్స్ రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటే ఏంటి, వీటిని ఎందుకు యూజ్ చేయొద్దు అని ఇప్పుడు చూసుకుందాం. కీవర్డ్స్ అనేవి వేరియబుల్ నేమ్గా యూజ్ చేసుకోకూడదు, ఎందుకు అనేది చూద్దాం ఇప్పుడు. మరి ఏంటి ఈ కీవర్డ్స్ అనేది? నార్మల్గా సి లాంగ్వేజ్ ఎంతమందికి వచ్చు? అందులో ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి? సి లాంగ్వేజ్లో ఎన్ని ఉంటాయండి? సి లాంగ్వేజ్లో 32 కీవర్డ్స్ ఉంటాయి కదా, అంతేనా? అయితే పైథాన్లో కూడా కీవర్డ్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 35 కీవర్డ్స్ అనేవి ఉంటాయి పైథాన్లో కూడా. కీవర్డ్స్ అంటే ఏంటి అని చూద్దాం. పైథాన్ కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ కీవర్డ్స్. దే ఆర్ యూజ్డ్ బై పైథాన్ ఇంటర్ప్రిటర్స్ టు అండర్స్టాండ్ ది ప్రోగ్రామ్. Keywords define the structure of programs. We can't use keywords to name program entities such as variable, classes and functions. అంటే ఫస్ట్ ఈ కీవర్డ్స్ ఎందుకనేది చూద్దాం. ఇదొక కీవర్డ్. అంటే ఇంట్ అంటే నార్మల్గా నేను తెలియ వాళ్ళకి చెప్తున్నా. ఇంట్ అంటే ఏంటిది? ఇంటీజర్ అని రాస్తారు. ఇంటీజర్ని ఇంట్ అని రాస్తారు. ఫ్లోట్ అంటే ఏంటిది? డెసిమల్ని ఏమని రాస్తారు? ఫ్లోట్ అని రాస్తారు. రిటర్న్ అని రాస్తారు. ఇవి అంటే ఈ ఇంట్ అనేది తీసుకున్నాడు, దానికి ఒకటి ఫిక్స్డ్ మీనింగ్ అనేది రాసి పెట్టిండు ఆల్రెడీ. ఫ్లోట్ అనేది తీసుకున్నాడు, దానికి కూడా ఫిక్స్డ్ మీనింగ్ అనేది రాసి పెట్టిండు. ఆ రిటర్న్కి కూడా ఫిక్స్డ్ మీనింగ్ అనేది రాసి పెట్టిండు. అట్లా ఇప్పుడు ఏంటి అంటే ఇంట్ ఆల్రెడీ ఒక వర్డ్కు తీసుకొని దానికి సంబంధించిన ఒక మీనింగ్ అనేది పెట్టేసిండు ఆల్రెడీ ఫిక్స్డ్గా. ఫ్లోట్ అనేది ఒక వర్డ్ తీసుకొని దానికి ఆల్రెడీ ఒక మీనింగ్ రాసి పెట్టిండు ఫిక్స్డ్గా. అయితే నేనేమంటున్నానంటే మీరు వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు ఇట్లాంటి ఆల్రెడీ ఫిక్స్డ్ చేసినవి మీరు యూజ్ చేయకండి అని చెప్తున్నాను. అర్థమైందా? అంటే ఎలాగంటే ఇంట్ ఈక్వల్ టు 1, ఫ్లోట్ ఈక్వల్ టు 2 అనేటివి, రిటర్న్ ఈక్వల్ టు 3 అనేది ఇట్లా యూజ్ చేయకండి అని చెప్తున్నాను. ఆల్రెడీ వాటికి సంథింగ్ మీనింగ్ ఏదో ఒకటి ఇచ్చి ఉన్నారు. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? దీనికి ఆల్రెడీ ఒక మీనింగ్ ఉంది. వీటి కీవర్డ్స్కి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ అన్నట్టు. ప్రీడిఫైన్డ్ అంటే సంథింగ్ ఏదో ఒక మీనింగ్ అనేది పెట్టారన్నమాట వీటికి. మరి ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి బ్రో అంటే ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి చెప్పండి? ఎన్ని ఉంటాయి? 35 కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఈ 35 కీవర్డ్స్ని మీరు ఎవ్వరు కూడా వేరియబుల్ నేమ్గా యూజ్ చేయకూడదు. అర్థమవుతుందా? వేరియబుల్ నేమ్గా యూజ్ చేయకూడదు. చేస్తారా? ఫాల్స్ ఈక్వల్స్ టు 1 అని, నన్ ఈక్వల్స్ టు 10 అని ఇట్లా తీసుకుంటారా? తీసుకోకూడదు. వేరియబుల్ నేమ్గా తీసుకోకూడదు. కాకపోతే వాల్యూస్కి తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? అర్థమవుతుందా? క్లియర్ కదా ఇప్పటివరకు అయితే? సో ఇది ఇన్ఫర్మేషన్. కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 35 కీవర్డ్స్ ఉన్నాయి. చెప్తారు ఎవరన్నా అడిగితే, బ్రో మరి పైథాన్లో ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి బ్రో అని అంటే నువ్వు చెప్పగలుగుతావా? 35 కీవర్డ్స్ ఉన్నాయి. ఫాల్స్, నన్ను, ట్రూ, అండ్, యాజ్, అసెట్, ఇట్లా ఎన్ని ఉన్నాయి? 35 కీవర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది. మనకు ఒక్కొక్కటిగా చిన్నగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు సరే, మరి ఇప్పుడు వేరియబుల్ ఎట్లా డిక్లేర్ చేయాలో తెలుసు. వేరియబుల్స్ ఏ విధంగా రూల్స్ యూజ్ చేసి చేయాలో తెలుసు. మరి వేరియబుల్స్ని ఎట్లాంటి పద్ధతిలో యూజ్ చేయాలో కూడా తెలుసుకోవాలి కదా, అంతే కదా? ఎట్లాంటి పద్ధతిలో యూజ్ చేయాలనేది కూడా తెలుసుకోవాలి కదా. ఈ టాపిక్ ఎట్లుంటాయంటే చూడండి, ఇక్కడ మనకి 3 రకాల కేసెస్ ఉన్నాయి. 3 రకాల కేసెస్లో ఒకటి వచ్చేసరికి క్యామల్ కేస్, రెండవది స్నేక్ కేస్,
మూడోది వచ్చేసరికి పాస్కల్ కేస్. మరి అంటే మీరు ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ రాసినప్పుడు ఈ 3 కేసులో ఏదో ఒక కేసు యూజ్ చేయడానికి ట్రై చేయండి. మరి ఏంటి కేస్ అంటే అనేది చూపిస్తాను. క్యామల్ అనేది ఫస్ట్ క్యామల్ చూద్దాం. క్యామల్ అనేది ఎట్లయినా కానీ హంప్ అనేది ఉంటుంది. ఇట్లా క్యామల్స్ కానీ కౌస్ కానీ బఫెలోస్ కానీ ఇట్లా ఒకటి హైట్ ఉంటుంది ఇట్లా, తెలుసా? నేను ఒక డయాగ్రామ్ ఇస్తాను. డయాగ్రామ్ అనేది కొంచెం వరస్ట్గా ఇస్తాను, నో ప్రాబ్లం, అర్థం చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి, ఓకేనా? ఇవి లెగ్స్ అన్నమాట. ఇక్కడ పైన ఉంది చూసినా, ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారు? హంప్ అంటారు కదా, హంపేనా? అంతేనా? ఓకే. క్యామల్ ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా, అప్పచ్చి ఇట్లా మళ్ళీ కిందికి వచ్చింది, గమనించారా? ఇప్పుడు చూడండి, ఇంకో క్యామల్ అనేది ఇట్లా వచ్చిందా, ఇట్లా పైకి పోయి ఇట్లా కిందికి వచ్చిందా, ఇట్లా వచ్చి ఇట్లా వచ్చిందా? క్యామల్ కేస్. ఇది క్యామల్ కేస్ అన్నమాట, అర్థమైందా? ఇదంతా లోవర్ కేసు, ఇక్కడ మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ కిందికి వచ్చింది, అంతేనా? మళ్ళీ ఫస్ట్ చిన్నగా వచ్చి పైకి వచ్చి మళ్ళీ చిన్నగా వచ్చింది. మరి స్నేక్ కేస్ అంటే ఏంటిది అంటే, స్నేక్ కేసు నీకు మస్తు చెప్తా. మన ట్రైన్ తెలుసు కదా, ట్రైన్ చూడండి, ఒక బోగికి ఇంకొక బోగి, ఒక బోగికి ఇంకొక బేగ్ అనేది కనెక్షన్స్ ఉంటాయా? ఈ కనెక్షన్స్ ఇట్లుండేదాన్ని ఇదే ఇట్లా ఉంటే మనం ఏమంటాము? దీన్ని స్నేక్ కేస్ అంటాం అనమాట, అర్థమైందా? ఇట్లా. ఇప్పుడు పాస్కల్ కేస్ ఎట్లా ఉంటుంది అంటే, పాస్కల్ కేసులో 2 వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఇందులో ఫస్ట్ వర్డ్ అనేది క్యాపిటల్ ఉంటుంది ఇట్లా, పాస్కల్ కేస్. ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ నేమ్ అనేది మళ్ళీ క్యాపిటల్ N నేమ్, ఇట్లా ఉంటుంది అన్నమాట, అర్థమైందా? ఇవి యూజ్ చేయాలా బ్రో అంటే, యూజ్ చేస్తే మనకి ప్రోగ్రామ్ అనేది కోడ్ అనేది ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అన్నట్టు, అర్థమైందా? సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా వెళ్తాం. నేను ఎక్కువ రికమెండ్ చేసేది ఏంటి అని అంటే స్నేక్ కేస్. నేను మ్యాక్సిమం స్నేక్ కేస్లోనే రాస్తాను, ఓకే? ఇప్పుడు చూడండి, నేను రాస్తాను కార్తీక్ నాని ఈక్వల్ టు 15 అంటాను. ఫస్ట్ స్మాల్ లెటర్ వచ్చి ఇక్కడ ఏమైంది, ఎన్ అనేది క్యాపిటల్ వచ్చింది, ఇట్లా వచ్చి ఇట్లా పైకి వచ్చి మళ్ళీ కిందికి వచ్చింది కదా, ఇది క్యామల్ కేస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కార్తీక్ _ నాని ఈక్వల్స్ టు 1432. ఇదేంటిది? ఇది స్నేక్ కేస్, ఎందుకంటే _ అనేది ఉంటుంది కాబట్టి స్నేక్ కేస్. నెక్స్ట్ ఏంటిది? పాస్కల్ కేస్. ఇట్లా కే క్యాపిటల్, ఎన్ కూడా క్యాపిటల్, అంతేనా? ఇట్లా ఫస్ట్ క్యామల్ అంటేనేమో మనకు క్యామల్ గుర్తు రావాలి, స్నేక్ కేస్ అంటేనేమో మనకి ఏం గుర్తు రావాలి? బోగి గుర్తు రావాలి. ఇట్లా పాస్కల్ కేస్ అంటేనేమో ఇట్లా ఫస్ట్ లెటర్ అనేది ఒక 2 వర్డ్స్ ఉంటే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలనేది అర్థం కావాలి. చాలామంది కూడా స్నేక్ యూజ్ చేస్తారు, నేను కూడా స్నేక్ యూజ్ చేస్తాను. ఈ కేస్ అనేది అందరూ యూజ్ చేస్తారు, స్నేక్ కేస్ అనేది _ పెట్టి మ్యాక్సిమం అందరూ ఇట్లా రాస్తారు. ఎందుకు అని అంటే వేరియబుల్ నేమ్ పెద్దగా ఉందనుకోండి, కొంచెం _ తోటి ఈజీ అవుతుంది అన్నమాట, అంటే మనకు మళ్ళీ అర్థం అవుతుంది అన్నమాట, ఓకేనా? ఇట్లా ఉంటుంది. ఒకవేళ మరి ఇట్లా రాసుకోవచ్చు, పాస్కల్ కేసులో ఇట్లా రాయొచ్చా అంటే, ఇట్లా _ పెట్టంటే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఎట్లయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఇట్లా అయితేనేమో ఈ కేసు అని చెప్పచ్చు అని అయితే చెప్తున్నాం.
ఇప్పుడు మనం ఎందుకు రాస్తున్నామంటే ఫస్ట్ నేమ్, ఓకే, ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు 133, ఫస్ట్ నేమ్. మీకు ఇందులో ఏది రీడబుల్గా ఉంది, ఫస్ట్దా సెకండ్దా? ఫస్ట్ నేమా, ఈ ఫస్ట్ నేమా, ఇది కదా, ఇది ఎఫెక్టివ్గా ఉంది స్నేక్ కేసు, అందుకోసమే స్నేక్ కేస్ అనేది యూజ్ చేస్తాం. చదవడానికి ఈజీగా ఉంటుంది కదా, అంతేనా? వేరే వాళ్ళు సడన్గా చూసినప్పుడు ఏమంటారు, ఫస్ట్ నేమ్ అనేలాగా ప్రొనౌన్స్ చేయడానికి పోతుంది, సపరేట్ చేయడానికి లేదు. సో సపరేట్ అవుట్ చేయడానికి లేదు కాబట్టి ఇక్కడ సపరేట్ అవుట్ కావడానికి మనం అండర్స్కోర్ యూజ్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఎక్కువ అందరూ మాత్రం స్నేక్ కేస్ యూజ్ చేస్తారు, మీరు కూడా స్నేక్ కేసే యూజ్ చేయండి, మీ ఇష్టం, అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఓకే, ఇది మనకి కేసెస్ అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా? ఓకేనా, అంటే ఇవి డిజైన్స్ అన్నట్టు, ఇట్లా నీ ఇష్టమైన దాంట్లో రాసుకో. ఓకేనా, ఈ పాస్కల్ కేసులో మళ్ళీ అండర్ స్కోర్స్ ఇవ్వకండి, అండర్ స్కోర్స్ అయితే మళ్ళీ వేరే కేసు అవుతుంది. ఓకేనా, అంటే ఇందులో నువ్వు ఏ కేసులో రాసినావు అనేది అని అడగరు, ఏ కేసులో రాసినావు ఏంది అనేది అడగరు. నువ్వు ఒక పద్ధతిగా డిసిప్లిన్గా రాయాలనుకుంటే ఇలాంటి కేసెస్ యూజ్ చేస్తే చూడడానికి బాగుంటుంది, ఎవరైనా చూసినా కానీ కొంచెం ఇంప్రెస్ అవుతారు అన్నమాట. ఓకేనా, ఇది మ్యాటర్గా. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 అనేది ఉన్నాయి కదా, ఏ అంటే ఏంటిది, ఏ అనేది ఏంటిది వేరియబుల్, ఏ అనేది ఏమైతే వేరియబుల్ అవుతుంది, 10 అనేది ఏంటిది వాల్యూ, అవును కదా. ఇప్పుడు మరి వేరియబుల్ అన్నావు, వాల్యూ అన్నావు, మరి వేర్ ఈజ్ ది అడ్రస్, మరి నాకు అడ్రస్ కావాలిగా, ఎక్కడ స్టోర్ అవుతుందని డౌట్ వచ్చిందా? ఓకే, ఇప్పుడు క్లారిఫై. సో ఇప్పుడు అడ్రస్ చూసుకోవాలంటే ఏం చేయాలంటే ప్రింట్ ఐడి అని ఉంటుంది, ఐడి ఆఫ్ ఏ, నేను చెప్పినట్టు మాత్రమే రాయాలి సింటాక్స్. ఇలా రాస్తేనే మాత్రమే మనకు 10 అనేది ఏ సిస్టంలో ఏ అడ్రస్లో స్టోర్ అయిందనేది తెలుస్తుంది. చూడండి, ఇక్కడ సో అడ్రస్లో మనకి స్టోర్ అయింది అని తెలుస్తుంది. ఇక్కడ ఈ నెంబర్, ఇది అడ్రస్ అన్నమాట దాన్ని. ఓకేనా, అర్థమవుతుందా? ఇన్ కేస్ మీరు వాల్యూస్ అనేది సేమ్ తీసుకున్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ b ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నాను, మళ్ళీ ప్రింట్ ఐడి ఆఫ్ b, చూడండి రెండు సేమ్. ఐడి అనేది ఐడి అంటే ఏంటి, ఒక ఫంక్షన్ అన్నమాట. ఓకేనా, ఫంక్షన్ నేమ్ అది. చూడండి రెండు సేమ్ వచ్చినాయా, చూడండి ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, రెండు 10 ఉన్నాయి కాబట్టి మనకు అడ్రస్ కూడా సేమ్ వచ్చిందా? చూడండి అడ్రస్ అనేది సేమ్, గమనిస్తున్నారా? యాజ్ ఇట్ ఈజ్ ఉంది, సేమ్. అర్థమైందా? చూడండి సేమ్ అడ్రస్ ఉందా? మీకు డాటా సేమ్ ఉంటే అడ్రస్ కూడా సేమ్ ఉంటుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీ యొక్క వేరియబుల్ అడ్రస్ని తెలుసుకోవాలంటే ఏం ఫంక్షన్ యూజ్ చేస్తారు? ఐడి ఆఫ్ వేరియబుల్, ఐడి అనేది యూజ్ చేస్తారు, గుర్తుంచుకోండి. నేను చెప్పిన సింటాక్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఓకేనా, నిన్న పెద్ద ఆయన చూసినాక ఆయన ఎట్లా చెప్తే మనం అట్లా అదే ఫాలో అవుతున్నాం. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, డేటా టైప్స్. ఈ పిక్చర్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? డేటా టైప్ అంటే ఏంటి అంటే, చూడండి, ఏ డేటా టైప్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ క్లాసిఫికేషన్ దట్ స్పెసిఫైస్ విచ్ టైప్ ఆఫ్ వాల్యూ ఏ వేరియబుల్. ఫర్ సపోజ్ నేను ఏమంటున్నానంటే ఏ ఈక్వల్స్ టు 100 అనేది, ఈ వాల్యూ అనేది ఏ టైప్ అనేది తెలుసుకోవడానికి డేటా టైప్ అంటాం. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇంటీజర్, ఇంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 2.2 అంటే దీన్ని ఏమంటారు? ఇదే డేటా టైపు ఫ్లోట్, డెసిమల్లో ఉంది కాబట్టి
డెసిమల్లో ఉంది కాబట్టి ఫ్లోట్ అని చెప్తావు. తెలిసిన వాళ్ళు చెప్తారు, తెలియని వాళ్ళు ఎట్లా, అది కూడా చూస్తాం. నో ప్రాబ్లం, డోంట్ వరీ. మరి ఆ డాటా టైప్ అని చెప్పి నువ్వు ఈ బకెట్లో ఎందుకు తీసుకొచ్చినావు బ్రో అని అంటావా? ఇప్పుడు ఈ బకెట్ చూస్తే నీకు ఏమర్థమవుతుంది? ఇందులో ఎల్లో కలర్ ఉంది, ఏమని పిలుస్తాం? ఎల్లో బకెట్ అని పిలుస్తాం. ఒక బకెట్లో బ్లూ కలర్ ఉంది, దాన్ని ఏమంటారు? బ్లూ బకెట్. పింక్ బకెట్ ఉందనుకోండి, పింక్ బకెట్, పింక్ కలర్ ఉంటాయి. ఒక కంటైనర్లో ఒక కంటైనర్లో వాల్యూ ఏదైతే ఉందో అదే కంటైనర్ వాల్యూ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు A = 100 అంటే ఏంటిది? ఈ కంటైనర్లో ఉంది ఏంటిది? 100 అనేది ఇంటూ, అంతేనా? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నాకు చెప్పండి, వేరియబుల్ టైప్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? వాల్యూ బట్టి అవుతుందా లేదంటే ఎట్లా అవుతుంది? వాల్యూ బట్టే కదా. A = 100 అంటే ఇంటూ, కాబట్టి ఇంటూ అంటే ఏంటిది? ఈ వాల్యూని బట్టే ఈ వేరియబుల్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఇంటూ వాల్యూ అని అంటున్నాం. లేకుంటే B = 2.2 అనుకో, ఇదేంటి? ఫ్లోట్ వాల్యూ, B అనేది ఫ్లోటు అని అర్థమవుతుంది. ఇప్పుడు నీకు ఇట్లా నీకు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతేనా? ఇప్పుడు నాకు చెప్పాలి మీరు, ఇప్పుడు A = 10 అన్నాను, నా వేరియబుల్ ఏ వేరియబుల్ అవుతుంది చెప్పండి? ఇంటూ వేరియబుల్ అవుతుంది, అంతేనా? చూడండి, మళ్ళీ చెప్తాను. మీరు ఏదైతే బకెట్లో ఏ కలర్లో తీసుకున్నారో ఆ కలర్ బకెట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు కూడా ఏ వాల్యూ తీసుకుంటారో ఆ వేరియబుల్ అవుతుంది అన్నమాట. ఆ వేరియబుల్ ఆ డేటా టైప్ అవుతుంది అన్నమాట, అంతేనా? మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే చెప్పండి ఒకసారి, మీకు ఏమర్థమైంది? ఒకసారి ఆలోచించండి, మీకు ఏమర్థమైందో డేటా టైప్ అంటే. అర్థం చేసుకోండి ఒకసారి అన్నమాట. మరి లాస్ట్ ఒక పాయింట్ చెప్తాను ఒకసారి. డాటా టైప్ అంటే ఏంటి అని అంటే, డాటా టైప్ అంటే మీరు ఏదైతే డాటా ఉందో ఆ డాటా అనేది ఏ టైప్లో ఉందో అనేదే డాటా టైప్. ఇది ఇంటీజర్ ఉంటే ఇంటీజర్ అవుతుంది, లేదంటే ఫ్లోట్ అంటే ఫ్లోట్ అవుతుంది, లేదు అంటే వేరియబుల్, బూలియన్ అంటే బూలియన్ అవుతుంది. అవి వేరియబుల్లో అయితే ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూను చెప్పడానికి డాటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ వాల్యూ. ఇప్పుడు ఈ కలర్ బట్టే మనం ఏ బకెట్ అనేది చెప్తాను? ఎల్లో బకెట్ అని, ఇది బ్లూ బకెట్ అని, ఇది పింక్ బకెట్ అని, అంతేనా? అది ఇది చూడండి. నెక్స్ట్ పైథాన్ డేటా టైప్స్లో మీకు డిక్షనరీ ఉంటుంది, న్యూమరిక్ ఉంటుంది. న్యూమరిక్లో మళ్ళీ ఇంటీజర్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, కాంప్లెక్స్ టైప్ ఉంటుంది, ఓకేనా? బూలియన్ ఉంటుంది. సీక్వెన్స్ టైప్లో చూసుకునేసరికి అయితే స్ట్రింగ్ ఉంటుంది, టపుల్ ఉంటుంది, లిస్ట్ ఉంటుంది. మనము ఎప్పుడైతే ఈ డేటా టైప్స్ అనేది తెలుసుకుంటామో అప్పుడు పైథాన్ బేసిక్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సెట్. ఇవన్నీ తెలుసుకుంటామో అప్పుడు మనకి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇవన్నిటి గురించి తెలుసుకున్నప్పుడు మనకి బేసిక్స్ అనేవి అయిపోతాయి. ఏ ప్రోగ్రామింగ్లో అయినా కానీ సేమ్ ఇంతే, ఓకేనా? అది అయితే ఈరోజు దేని గురించి డిస్కషన్ చేద్దామంటే ఇంటీజర్ గురించి, ఫ్లోట్ గురించి, కాంప్లెక్స్ గురించి అండ్ బూలియన్ గురించి కూడా తీసుకుందాం, ఓకేనా? ఇవాళ ఇవి 3 నేర్చుకుంటాం. ఇవి నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి దీనికి 2 hours, 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 దీనికి 2 hours ఉంటాయి అన్నమాట. ఇవి చిన్నవి ఉంటాయి కాబట్టి ఇవి తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ఇంట్ అంటే ఏంటిది? ఇక్కడ నెంబర్స్ అనేవి ఎట్లా ఉంటాయి? ఇంట్ అనేది ఉంటుంది. ఫ్లోట్ ఇట్లా డెసిమల్ పాయింట్లో. కాంప్లెక్స్ అనేది ఎక్కడ చూస్తామని అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ వాళ్ళకు ఉంటాయి, అంతేనా? ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో కానీ రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ అని ఉంటుంది. ఇలాంటివి రాసి ఉంటుంది. 1+3j అని, ఇవి 1+i5 ఇలాంటివి గుర్తుందా? ఇలాంటివి మీకు ఇంటర్మీడియట్ వాళ్ళకి లేదు, డిప్లొమా వాళ్ళకి కూడా ఉంటాయి. ఇది అందరికీ ఉంటాయి ఆల్మోస్ట్.
సో ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది, ఏ ప్లస్ బీజే ఇట్లుంటుంది. అర్థమైందా? ఇది మనం ఎక్కడ యూజ్ చేయము, కాకపోతే చెప్పుకుంటాం అంతే. సెట్, ఒక్క నిమిషం. సెట్ అంటే ఇలా ఉంటుంది, డిక్షనరీ అంటే ఇలా ఉంటుంది, స్ట్రింగ్ అంటే ఇలా ఉంటుంది, లిస్ట్ అంటే ఇలా ఉంటుంది, టపుల్ అంటే ఇలా ఉంటుంది. వీటి గురించి ప్రతి 2 hours క్లాసెస్ ఉంటాయి. ఈరోజు మాత్రం ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్ ఇవన్నీ నేర్చుకుందాం. ఇవన్నీ అయితే 2 hours పడుతుంది ఇవి నేర్చుకోవాలనుకుంటే. ఓకేనా? ఇప్పుడు ప్రాక్టికల్ ఓరియంటెడ్ చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ థియరీ చూద్దాం. ఇంటీజర్ అంటే ఏం రాశాను చూడండి ఒకసారి. దిస్ వాల్యూ రిప్రజెంటెడ్ బై ఇంట్ క్లాస్. క్లాసెస్ గురించి ఊప్స్లో వస్తుంది, అప్పుడు నేర్చుకుందాం. ఇట్ కంటైన్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి చెప్పండి? వితౌట్ ఫ్రాక్షన్ ఆర్ డెసిమల్ని హోల్ నెంబర్ అంటారు. అంతేనా? ఈ లిస్ట్ అంటే ఏంది, టపుల్ అంటే ఏంది, స్ట్రింగ్ అంటే ఏంది తర్వాత చేద్దాం. ఓకేనా? అవి కొంచెం చాలా టైం తీసుకుంటాయి. ఓకేనా? అది తీసుకుని వస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? దేర్ ఈజ్ నో లిమిట్ టు హౌ లాంగ్ అండ్ ఇంటీజర్ వాల్యూ కెన్ బి. ప్లస్ అనేది తీసుకో, ఇంటీజర్ వాల్యూ అనేది ప్లస్ అనేది తీసుకో, మైనస్ అనేది తీసుకో, ప్లస్ పాజిటివ్ అనేది తీసుకో, నెగిటివ్ అనేది తీసుకో, నో ప్రాబ్లం. ఎంత లెంత్ అయినా తీసుకో అని చెప్తున్నాను అన్నట్టు, నీ ఇష్టం. నో లిమిట్ టు హౌ లాంగ్ ఇంటీజర్ వాల్యూ కెన్ బి. అంతేనా? అదేనా? ఓకేనా? మీకు హోల్ నెంబర్స్ తెలుసు కదా. ఓకే, మరి ఫ్లోట్ అంటే ఏంటి బ్రో అంటే, దిస్ వాల్యూ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఫ్లోట్ క్లాస్. ఇది కూడా ఫ్లోట్ క్లాస్లోనే ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ రియల్ నెంబర్ విత్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. ఇట్ ఈజ్ స్పెసిఫైడ్ బై డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ అంటే ఏంటిది? 3.52. ఇదంటే ఏంటిది? ఇది డెసిమల్. 2.32. ఇది పాయింట్. ఎప్పుడైతే మనకి పాయింట్ ఉంటుందో దాన్ని మనం డెసిమల్ ఫ్లోట్ అని అంటాం, ఫ్లోట్ డేటా టైప్ అంటాం. అంతేనా? మరి కాంప్లెక్స్ అంటే ఏంటిది బ్రో అని అంటే, నేను ఇంతకుముందు కూడా రాశాను, రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ప్లస్ జే. రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ జే అని. అంతేనా? ఇది ఎగ్జాంపుల్. అంతేనా? ఇప్పుడు -2.5 అనేది కూడా ఫ్లోటే. ఇది కాంప్లెక్స్ నెంబర్ అనేది ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లారిటీగా ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనా? ఒక్క నిమిషం. ఓకే, ఇందాక మనం ఏ డేటా టైప్ గురించి డిస్కస్ చేసినాం? ఇంటి కదా ఇంతకుముందు చేసింది. ఇప్పుడు ఇంటి ఎట్లుంటాయి, ఇవన్నీ ఎట్లుంటాయి అని చూద్దాం. ఇప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 12. ఇంటీజర్ ఫ్లోటా? ఇంట్ అయితే ఆబ్వియస్లీ ఇంట్ అయితే కదా. అంతేనా? ఇప్పుడు బి ఈక్వల్ టు -133. దీన్ని ఏమంటారు? దీన్ని కూడా ఇంటే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సి ఈక్వల్స్ టు 2.2. దీన్ని ఏమంటారు? ఫ్లోట్, డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి డి ఈక్వల్స్ టు -2.2. ఇది ఫ్లోట్ అయింది ఇంటీజరా? మైనస్ తీసుకున్నాం, పాయింట్ తీసుకున్నాం, ఏమవుతుంది? ఫ్లోట్. ఇప్పుడు ఈ ఈక్వల్స్ టు ట్రూ అని తీసుకుంటున్నాను. దీని ఏమంటారు? బూలియన్. ఇప్పుడు ఎఫ్ అని తీసుకొని ఫాల్స్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదేంటిది? ఇదే డేటా టైపు, ఇది కూడా బూలియన్. నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్. ఎస్ ఈక్వల్స్ టు 1 + 2j. ఇది కాంప్లెక్స్ కాబట్టి మనం ఎక్కడ యూజ్ చేయము. ఇది కాంప్లెక్స్ కాబట్టి కాంప్లెక్స్. నీకు ఇది ఇంట్ అని నీకు తెలుసు. ఇంట్ అంటే 12 అనేది ఇంట్ అనేది నీకు తెలుసు కాబట్టి చెప్పిన. ఓకే, ఈ 133 అనేది కూడా ఇంట్ అని తెలుసు కాబట్టి చెప్పిన. ఓకే, ఇది పాయింట్లలో ఉంటే ఫ్లోట్ అని తెలుసు కాబట్టి నీకు తెలిసినావు.
తెలుసు కాబట్టి చెప్పినావు. ఓకే, ఇది ట్రూ అని అంటే బూలియన్ అనేది నీకు తెలుసు కాబట్టి చెప్పినావు. నాకు తెలియదు బ్రో, మరి నాకు తెలియదు మరి నేను ఎట్లా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఒకటి ఏంటి, టైప్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది. టైప్ TYPE టైప్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ టైప్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, ఈ టైప్ ఫంక్షన్ అనేది ఏమన్నా ఉంటే ఈ టైప్ ఫంక్షన్ ఏంటిదంటే ఏ అనేది రాసినాం అనుకోండి. ఇందులో ఏ అంటే ఇంతకుముందు మనకి ఏ అంటే ఇంటీజర్ కదా, ఇంతకుముందు 12 అనేది. ఈ టైప్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అనేది నీ వేరియబుల్ అనేది ఏ టైప్ అనేది ఏ డేటా టైప్ అనేది చెప్తుంది. అర్థమైందా? చూడండి, ఇప్పుడు నేను డేటా టైప్ అనేది చెక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని ఇస్తాను. ఏమని వస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పాలి. టైప్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, నా వేరియబుల్ అనేది ఏ డేటా టైప్ అని చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది, రన్ చేసిన వాళ్ళు ఏం చెప్తుంది, ఇక్కడ క్లాస్ ఇంట్ అనేది అని చెప్తుంది. ఇంట్ అనేది చెప్తుంది, అంతేనా? అది ఇంటీజరేనా? ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ టైప్ ఆఫ్ బి అంటున్నా. బి ఇప్పుడు ఏమొస్తుంది, ఇప్పుడు కూడా సేమా, అంతేనా? ఇప్పుడు రన్ చేద్దామా? ఇంకోటి చూద్దాం. టైప్ ఆఫ్ సి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేద్దాం. ఇగో ఇంట్ ఫ్లోట్ వచ్చిందా? ఇంట్ ఫ్లోట్ అర్థమైంది. ఇప్పుడు దెన్ టైప్ ఆఫ్ డి ఏం రావాలి, ఇప్పుడు డి ఏం రావాలి చెప్పండి. డి కూడా ఫ్లోట్ కదా, చూడు ఇంటు ఫ్లోటు అంతేనా? ఇప్పుడు టైప్ ఆఫ్ ఈ అంటున్నాను. ఏమొస్తుంది, ఈ అంటే ఏమొస్తుంది, బూలియన్, అంతేనా? బూల్, అంతేనా? ఇది ఇప్పుడు కాంప్లెక్స్కి మనం జేఎన్ వేయాలి, అవి ఇవ్వకూడదు. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎస్. ఇప్పుడు చూడండి ఏమొస్తా, ఇంటూ ఫ్లోటు బూలు కాంప్లెక్స్, అంతేనా? మనకున్నది కూడా అంతేనా? చూడండి అంతేనా? ఇప్పుడు జేనే ఎందుకు రాయాలి బ్రో అని అంటే, ఈ కాంప్లెక్స్ జేనే ఎందుకు రాయాలి బ్రో అని అంటే వాళ్ళు మ్యాథమెటిక్స్ పెట్టిల్లు అట్లా, మనం ఏం చేయలేము దానికి, అంతేనా? ఇక్కడ మనం ఒకటి మర్చిపోయాం, ఇక్కడ కూడా చూద్దాం. టైప్ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు చూడండి క్లారిటీ, ఇంట్ ఫ్లోటు బూలు కాంప్లెక్స్, అంతేనా? ఇది అంతేనా? ఇప్పుడు మనకు కూడా అంతేనా? అవుట్పుట్ కూడా అంతే వచ్చిందా? ఇంట్ ఫ్లోటు బూలియన్ కాంప్లెక్స్, అంతేనా? అది మీకు ఇంకొక డౌట్ రావాలి, ఇక్కడ ట్రూ ఫాల్స్ అనేటివి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఇవ్వాలా స్మాల్ ఇవ్వాలంటే స్మాల్ ఇస్తే రాదు, ఎందుకంటే అది బూలియన్ కాబట్టి ట్రూ ఫాల్స్లో క్యాపిటల్ ఇవ్వాలి ఫస్ట్ లెటర్ అనేది, అంతేనా? ఓకేనా? ఇప్పుడు మీకు న్యూ లైన్ ఇదంతా మీకు అసలు ఫస్ట్ ఇదంతా మీకు ఏమర్థమైంది? టైప్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, టైప్ ఫంక్షన్ అంటే ఏమర్థమైంది మీకు ఇప్పుడు? టైప్ ఫంక్షన్ అనేది మీరు ఏదైతే డేటా టైపు తెలుసుకోవాలనుకుంటున్నారో, మీ వేరియబుల్ డేటా టైప్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో, మీరు ఏం చేస్తున్నారంటే సింపుల్గా టైప్ ఫంక్షన్లోకి ఆ వేరియబుల్ని పంపిస్తే మనకు ఆ వేరియబుల్ అనేది ఏ డేటా టైపు అనేది చెప్తుంది, అంతేనా? ఓకే, అది మ్యాటరు. నెక్స్ట్ వచ్చేసరికి